హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. నిన్నటి వీడియోలో చూపించాను కదా, ఈరోజు ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే ఇస్తానని. ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే ఈరోజు చూసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే శారీ బ్లౌజ్ కాకుండా పట్టుబిట్ అనేది తెచ్చుకొని కస్టమర్ అయితే చేయించుకున్నారు. కాకపోతే శారీ బ్లౌజ్లో ఉన్న బార్డర్ని ఈ విధంగా అంటే హ్యాండ్స్ మనం ఎక్కడ స్టిచ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో సెట్టింగ్ అనేది చేసుకొని ఇట్లాగైతే ఫస్ట్ కట్ వర్క్ డిజైన్ అయితే మార్క్ లాగా అంటే ముందు సింగిల్ స్టిచ్తోనే జరుగుతుంది. ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు డోరీ అనేది పెట్టేసి స్టిచ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే ఎంబోజింగ్గా చాలా నీట్గా అయితే వచ్చింది. ఈ డిజైన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ స్టిచ్ అనేది 3 to 4 times నార్మల్గానే స్టిచ్ వస్తుంది, అందువల్ల ఎంబోజ్ వస్తుంది. బట్ ఇది పెట్టడం వల్ల ఇంకా ఎంబోజింగ్గా ఉంది. మగ్గం లుక్లోగా మగ్గంలో ఎట్లా మనకి ఎంత నిండుగా అట్లాగ వస్తుంది అట్లాగైతే వస్తుంది. దానివల్ల ఇట్లాగైతే ట్రై చేశాను. ఇది డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇట్లా కుట్టేటప్పుడు ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా టెన్షన్ పడాల్సిన పని లేదు. అంటే ఎక్కడైనా థ్రెడ్ మీద స్టిచ్ పడలేదు అన్న టెన్షన్ పడాల్సిన పని లేదు. తర్వాత కూడా మళ్ళీ స్టిచెస్ జరుగుతాయి కాబట్టి ఆ టైంలో మళ్ళీ పడని దగ్గర కూడా కంటిన్యూగా వర్క్ అయితే పడుతుంది. ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇది ఏం డిజైను, దీని నెంబర్ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు చూద్దాము. ఫస్ట్ అయితే ఇట్లా వేసుకున్నాను కదా, యాక్చువల్గా ఈ డిజైన్లో ఉన్న బార్డర్ హ్యాండ్ డిజైన్ తీసుకొని ఫస్ట్ కింద లైన్ అయితే అట్లా వేసుకున్నాను. దీనికి అవుట్లైన్ కూడా వచ్చేస్తుంది. అక్కడ కంప్లీట్ అయినాక పై వైపున కూడా అదే విధంగా కింద ఏ విధంగా వేసానో పై వైపున కూడా అదే విధంగా బార్డర్ మీద డిజైన్ అయితే వేసుకున్నాను. తరువాత నార్మల్గా హ్యాండ్లోకి వచ్చేసి హ్యాండ్ డిజైన్ అనేది కింద లైన్ అనేది స్కిప్ చేసుకొని జస్ట్ పైన బంచ్ వరకే యూస్ చేశాను. డీటెయిల్స్ మీకు కొంతవరకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. అంటే ఇదంతా కూడా మీకు మిషన్లో చూపిస్తూ అయితే వివరం అయితే చెప్తాను. ముందు లుక్ అయితే ఇట్లాగ వచ్చింది, చాలా బాగా వచ్చింది, ఇబ్బంది లేదు. ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు టెన్షన్ పడకుండా కొంచెం మిషన్ స్పీడ్ అనేది తగ్గించేసుకొని ట్రై చేయండి. 1-2 సార్లు వేసినాక మీకే అలవాటు అవుతుంది. మీరే స్పీడ్ కంటిన్యూషన్గా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేదు తక్కువలోనే చేసుకుంటానన్నా చేసుకోవచ్చు. ఫినిషింగ్ మాత్రం కొంచెం జాగ్రత్తగా అంటే ముడత రాకుండా అట్లా చెక్ చేసుకుంటే అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఫినిషింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్. ఫినిషింగ్ స్టిచ్చింగ్ అయినాక లుక్ అనేది మగ్గం బ్లౌజ్ అని అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంటే బీడ్ ఐటమ్ యూస్ చేయలేదు తప్పితే. ఈ డిజైన్లో వచ్చేసి ఇదొక బుట్టి, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, ఎల్బో హ్యాండ్స్, బార్డర్ హ్యాండ్, ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్. ఈ హ్యాండ్స్కి వేరియేషన్ ఏంది అంటే ఒకటి వచ్చేసి ఈ బ్రాడ్నెస్ తగ్గుతుంది అనుకుంటాను, ఇది వచ్చేసి బ్రాడ్నెస్ ఎక్కువగా రావడం అట్లా జరుగుతుంది. అందువల్ల ఆ వేరియేషన్ అనేది ఉంటుంది అనుకుంటున్నాను. అంటే యాక్చువల్గా నేను యూస్ చేయలేదు కాబట్టి నాకైతే ఐడియా లేదు. బట్ నేనైతే అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఈ లావుట్ వాళ్ళకి కొంచెం వెడల్పు ఎక్కువ వస్తుంది, అట్లా కాన్సెప్ట్లో అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి బార్డర్ హ్యాండ్, తర్వాత వచ్చేసి షార్ట్ హ్యాండ్. నేనైతే ఈ హ్యాండ్ యూస్ చేసుకున్నాను. ఈ హ్యాండ్కి వచ్చేసరికి చూసినట్లయితే 73,093 స్టిచెస్. బ్యాక్ నెక్కి వచ్చేసరికి 66,569. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 23,449. ఈ హ్యాండ్ యూస్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 25,601 స్టిచెస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఈ డిజైన్లో ఉన్న టోటల్ స్టిచెస్ డీటెయిల్స్ అయితే దీంట్లో నేను ఈ బార్డర్ హ్యాండ్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, షార్ట్ హ్యాండ్ అయితే యూస్ చేశాను. ఎట్లా యూస్ చేశానని కూడా మీకు ఒకసారి డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే డిజైన్స్ వచ్చేసి ఉన్నాయి కదా, ఈ డిజైన్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ఉంది కదా ఈ కర్వ్ లైన్. ఈ డిజైన్ ఈ పైన డిజైన్ ఏది వేసుకోలేదు కాబట్టి ఈ డిజైన్ ఒక్కటే వేసుకున్నాను. అవన్నీ వేయకుండా ఉండాలి అంటే దగ్గరుండి అయితే వర్క్ స్టాప్ చేసుకుంటూ చేసుకోవాలి. అంటే కలర్ అనేది కంటిన్యూటీగా ఉంది కదా, అందువల్ల ఫస్ట్ అయితే ఇట్లాగా చెక్ చేసుకొని ఫస్ట్ సింగిల్ మార్కింగ్ లైన్ వచ్చింది. తర్వాత ఇదిగోండి చూడండి, మీరు చూసినట్లయితే 3-4 times అనేది స్టిచ్ అనేది జరుగుతుంది. ఇట్లా జరుగుతుంది కదా. ఫస్ట్ నేను క్లాత్ అనేది సెట్టింగ్ ఇచ్చుకున్నాక మీరు వీడియో చెక్ చేసినట్లయితే స్టార్టింగ్లో క్లాత్ సెట్టింగ్ ఇచ్చుకున్నాక ఇది ఫస్ట్ లైన్ కుట్టిన తర్వాత డోరీది అనేది పెట్టుకున్నాక మిగతా 3-4 times అనేది స్టిచ్ అయితే జరిగింది. తర్వాత మళ్ళీ ఇదంతా స్కిప్ చేసుకుంటూ ఇప్పుడు జరిగే వర్క్ అంతా కూడా స్కిప్ చేసుకుంటూ వెళ్ళినాక లాస్ట్లో అనేది మీకు అవుట్లైన్ అనేది స్టిచ్ అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు ఎల్లోతో అవుట్లైన్ అనేది స్టిచ్ అయింది కదా, అందువల్ల దగ్గర ఉండి అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇట్లాగైతే చేసుకున్నాను. ఫస్ట్ కింద బార్డర్ హ్యాండ్కి అనేది ఫస్ట్ టైం వేసుకొని అది కంప్లీట్ అయినాక మళ్ళీ ఇక్కడ మనకి క్లాత్ ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్లో కూడా ఎక్కడ కావాలంటే అక్కడ మళ్ళీ ఇదే డిజైనింగ్ వేసుకున్నాను ఫ్రెండ్స్. అట్లా వేసుకున్నాక తర్వాత ఈ హ్యాండ్ అనేది
ఈ హ్యాండ్ అనేది యూస్ చేసుకుంటూ ఇక్కడ కూడా మీకు నేనేం చేశాను అంటే ఈ డిజైన్ అనేది స్కిప్ చేసుకున్నాను. అంటే ఆల్రెడీ అదే డిజైన్లో ఉన్న బార్డర్ అనేది కంటిన్యూటీగా అదే పెట్టుకొని కంప్లీట్ చేసుకున్నాక ఇది స్కిప్ చేసుకొని ఈ మిగతా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇది కూడా స్కిప్ చేసుకోవడం స్టార్టింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ దగ్గర ఉండి మనం ఆపుకోవడం వేసుకోవడం అనేది చేసుకుంటే ఆ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. ఇదే కాబట్టి ఇదైతే స్కిప్ చేసుకొని మిగతా హ్యాండ్ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. డిస్టర్బెన్స్ అన్న మాట్లేదు. కలర్ కాంబినేషన్ కూడా ఛాన్స్ ఉంది. మీకు ఒకసారి కలర్స్ ఎన్నో అనేది చూపిస్తాను. కలర్స్ అయితే చూడండి 6 కలర్స్ దాకా ఛాన్స్ ఉంది. శారీలో ఎక్కువ కలర్స్ ఉన్నా కూడా ఈ డిజైన్ ట్రై చేయండి. నేను కొంచెం కుదిరినంత వరకు వీళ్ళకి ఫంక్షన్ పర్పస్కి జరీ అనేది కొంచెం పర్టికులర్గా అయితే ఎక్కువగా యూస్ చేశాను. ఫినిషింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్. ఇంకా లేట్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన వర్క్ దాని డీటెయిల్స్ చూద్దాం. శారీ అంతా కూడా టిష్యూ శారీ. ఈ విధంగా ప్యారెట్స్ లీఫ్ తోటి డిజైన్ వచ్చేసింది. దీనికి బార్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది కదా. దీంట్లో బ్లౌజ్ కాకుండా పర్టికులర్గా ఈ కలర్ పట్టుబిట్ అనేది తెచ్చుకొని వర్క్ అయితే చేయించుకున్నారు. చాలా బాగా వచ్చింది. దాని డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. వర్క్ అయితే ఇది ఫ్రెండ్స్. డిఫరెంట్గా సింపుల్గా అంటే నెక్ సింపుల్గా వస్తుంది. హ్యాండ్స్ అనేది హెవీగా ఉన్నాయి. బట్ వీళ్ళకి షార్ట్ హ్యాండ్స్ యూజ్ చేసి బార్డర్ అనేది ఈ విధంగా బ్లౌజ్ బార్డర్ అనేది తీసుకొని ఇట్లయితే యూజ్ చేశాను. ఈ డిజైన్ ఇంకో స్పెషల్ వచ్చేసి ఇదంతా కూడా మనకి ఎంబోజింగ్ లాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎలా చేశాను ఏంటనేది కూడా వీడియో అయితే ఇచ్చున్నాను. ఇది ఇన్నర్ అంతా కూడా మనకు మగ్గంలో ఏ విధంగా అయితే థ్రెడ్ అనేది ఫిల్ చేసి చేస్తామో అదే కాన్సెప్ట్లో కంప్యూటర్ వర్క్లో కూడా నేను ఆ విధంగా అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. టోటల్గా లుక్ అయితే ఇది. బ్యాక్ అంతా కూడా ఇట్లా కట్ వర్క్ వస్తుంది. హ్యాండ్ వచ్చేసి ఫుల్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా ఫుల్గా అయితే వస్తుంది. కానీ వీళ్ళు షార్ట్ హ్యాండ్ ప్రిఫర్ చేసుకున్నారు. అంటే షార్ట్ అంటే అంత షార్ట్ కాదు, 9.5 ఇంచెస్ దాకా అయితే ప్రిఫర్ చేశారు. దానికోసం వచ్చేసరికి ఇది చిన్న బార్డర్ అనేది బ్లౌజ్లో వస్తుంది కదా, ఆ బార్డర్ అనేది ఇట్లా డిఫరెంట్గా ట్రై చేసేసి ఇట్లా అయితే ఇచ్చాను. లుక్ అయితే చాలా బాగుంది. చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఈ పట్టు శారీ మీద బ్లౌజ్కి వేసిన మగ్గం వర్క్ దాని డీటెయిల్స్ చూద్దాం. శారీ వచ్చేసి మనకి ఇట్లా కొంచెం గ్రే షేడ్ ఇది ఇట్లా వచ్చేసింది. బార్డర్ వచ్చేసి ఇట్లాగా నెమలి కంఠం బ్లూ అంటాం కదా, అలాంటి షేడ్తో అయితే వచ్చేసింది. బార్డర్ కొంచెం పెద్ద బార్డర్. ఇలాంటి శారీకి వచ్చేసి ఇలాగా లైన్స్ ఉండే బ్లౌజే వచ్చింది. దీనికి వచ్చేసి బార్డరు హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్కి కూడా బార్డర్ అనేది ఇచ్చారు. బట్ డిజైన్ అనేది కొంచెం కనపడడం కోసం కింద నుండి స్టార్ట్ చేయకుండా వర్క్ అనేది ఇక్కడ ప్లెయిన్ వచ్చింది కదా, ఆ ప్లెయిన్లో అయితే స్టార్ట్ చేశాను. లుక్ మాత్రం చూసారు కదా అసలు ఎంత బాగుందో. మీకు దగ్గరే పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ డిజైన్ కూడా మనకి ఎక్కడుండో కాదు, ఇక్కడ ఉన్న దీని నుండి అయితే డిజైన్ మేక్ చేయించాను. లుక్ అయితే ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది డిజైన్ అనేది. బ్యాక్ నెక్ కూడా లుక్ అయితే ఇదిగోండి, చాలా హెవీగా లైన్స్ ఉన్నప్పటికీ కూడా బ్లౌజ్ ప్లెయిన్గా లేకపోయినా కూడా చూడండి అసలు ఎంత బాగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందో వర్క్ అనేది. ఇది బ్యాక్ నెక్. ఇది ఫ్రంట్ నెక్. లుక్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా వచ్చింది. డిజైన్ అయితే సింపుల్గా ఉంటుంది, ఎట్ ద టైం షైనీగా ఉండడం వల్ల పార్టీ లుక్ అయితే చాలా బాగుంటుంది. బ్లౌజ్ అయితే ఇది వీళ్ళకి ఆల్రెడీ మనం వేసిన డిజైన్స్ అన్నీ కూడా కింద బార్డర్ నుండి స్టార్ట్ చేసాము కాబట్టి ప్లెయిన్లో వేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఇక్కడ ప్లెయిన్ బార్డర్ వచ్చింది కదా, ఈ ప్లెయిన్ బార్డర్లో అయితే డిజైన్ అయితే చేయించాను. లుక్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి ఈ డిజైన్ మీకు చూపించిన మగ్గం వర్క్ ఫైనల్ లుక్ అయితే ఇది. మీకు అర్థం కావడం కోసం అయితే ఇట్లా ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. హ్యాండ్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈరోజు వీడియోస్ వచ్చేసి ఈ డిజైన్కి సంబంధించింది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. శనివారం మాత్రం 1 గంటకు లైవ్ చేద్దాం ఫ్రెండ్స్. మాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు లైవ్లో చాట్ చేయొచ్చు. మీకు కుదిరినంత వరకు స్టిచ్డ్ బ్లౌజెస్ వాటి డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఈరోజు మీకు వర్క్ చూపించాను కదా, ఆ డిజైన్ వచ్చేసి ఇది. ఇలాంటి డిజైన్స్ మీరు చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అయితే ఇది ఫ్రెండ్స్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. శనివారం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ 1 గంటకి.